హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ24. రాజా సాబ్ టీజర్ రెడీ. రిలీజ్ ఎప్పుడంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని విజువల్స్, విఎఫ్ఎక్స్ లు టీజర్ లో చూపించారని వార్తలు వస్తున్నాయి. అయితే టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం. ది రాజా సాబ్ సినిమా అప్డేట్స్ ఆలస్యం అవుతుండటంతో వారాలు నెలలు గడిచే కొద్దీ అభిమానుల ఆందోళన పెరుగుతుంది. టీజర్ సిద్ధంగా ఉందని పరిశ్రమలో ప్రచారం జరుగుతున్నప్పటికీ అభిమానులు అది సరిపోదని భావిస్తున్నారు. అసలు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా 2025కి విడుదల చేయాలని నిర్ణయించినట్లయితే నిర్మాతలు కొంత సమయం వేచి చూసి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ తిరిగి వచ్చి వెంటనే టీజర్ కోసం డబ్బింగ్ చెబుతారని, ఆ తర్వాత మరిన్ని అప్డేట్లు వస్తాయని భావిస్తున్నారు. కానీ రాజాసాబ్ విడుదల తేదీని ఖరారు చేయడం అంత సులభం కాదు. దర్శకుడు మారుతి మిగిలిన పాటల చిత్రీకరణ మరియు పెండింగ్ టాకీ భాగాల కోసం సమయపాలన రూపొందిస్తున్నాడు. అయితే అతి పెద్ద సవాలు ప్రభాస్ యొక్క ప్యాక్ షెడ్యూల్. అతను అదే సమయంలో ది ఫౌజీకి కూడా కట్టుబడి ఉన్నాడు మరియు ఆ ప్రాజెక్ట్ను కూడా ఆలస్యం చేయాలనే ఉద్దేశం లేదు. రాజాసాబ్ ఆలస్యం చుట్టూ చెల్లాచెదురుగా మరియు అస్థిరమైన మీడియా పుకార్లు అభిమానులను ఆందోళన పెంచుతున్నాయి. టీజర్ పరిస్థితిని కొంచెం శాంతపరచడంలో సహాయపడవచ్చు, కానీ అది పూర్తిగా పరిష్కారం కాదు. టీజర్ సందడి తగ్గిన తర్వాత అదే అనిశ్చితి తిరిగి వస్తుంది. పరిస్థితిని విశ్లేషిస్తే దసరాకు విడుదల దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. కాంతారా 2, అఖండ 2, సంబరాల ఏటిగట్లు, ఇడ్లీ కడై వంటి ఇతర చిత్రాలు వరుసలో ఉన్నందున ఆ రద్దీ సీజన్ను నివారించడం ఉత్తమం. దీపావళి కూడా టాలీవుడ్కు అంత లాభదాయకరమైనది సమయం కాదు. కాబట్టి డిసెంబర్ మాత్రమే మంచిది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమా బాగా వస్తే అది సలార్ విజయ నమూనాను పునరావృతం చేయవచ్చని, సంక్రాంతి ఇప్పటికే పెద్ద విడుదలతో నిండి ఉంది కాబట్టి రాజాసాబ్ అంతకు ముందే డబ్బు సంపాదించుకోవాలి. నిధి అగర్వాల్ మరియు మాలవిక మోహన్ కథానాయకులుగా నటిస్తున్నారు. ది రాజాసాబ్ లో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని తిరిగి రూపొందిస్తున్నాడు.